ప్రపంచాన్ని ఇప్పటివరకు గడగడలాడించినవి రెండు ప్రధానమైన జబ్బులు. మొట్టమొదటిది గుండెపోటు, రెండోది క్యాన్సర్. ఇప్పుడు వీటి సరసన అత్యంత వేగంగా మరొక జబ్బు చేరింది. అదేంటంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్. గుండె జబ్బులు, క్యాన్సర్ కంటే కూడా మరింత వేగంతో ఇది ఆరోగ్య రంగాన్ని సర్వనాశనం చేస్తాయి. దీని గురించి ఏంటి తెలుసుకుందాం ఈ వీడియోలో. అసలు కిడ్నీ ఏంటి, బేసికల్గా ఏం పనులు చేస్తుంది, అసలు కిడ్నీ ఫెయిల్ అవటం అంటే ఏంటి, అంటే ఇన్నాళ్ళు కిడ్నీ పోవటానికి ప్రపంచం చెప్తా వస్తున్న రీజన్లో కరెక్టేనా, అసలు రీజన్ కిడ్నీ పోవటం అంటే ఏంటి, అలాగే కిడ్నీ పోయినాళ్ళు ఒకసారి డయాలసిస్కి వెళ్తే ఇప్పటిదాకా బయట రారని, అట్లాగే కిడ్నీ సైజ్ ఒకసారి ష్రింక్ అయితే అరిచికి పెట్టినా పెరగదని ఇలా చెప్తూ వచ్చాం. ఇదంతా నిజమేనా? ప్రపంచం మొత్తం అసాధ్యమని, అంటే చచ్చిపోయిన వాళ్ళు బతకచ్చు, మగాళ్ళు పిల్లలు కలచ్చు, కానీ కిడ్నీ సైజ్ ఒకసారి ష్రింక్ అయితే అసలు పెరగటం అనే సమస్య లేదని చెప్పడం, ఇదంతా నిజమా, పెరగదా? తెలుసుకుందాం. నిజమైన సైన్స్ అంటే ఏంటో ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. బేసికల్గా కిడ్నీ అనేది ఒక ప్రాసెసింగ్ ఆర్గాన్. ఏం ప్రాసెస్ చేస్తుందంటే బేసికల్ ఇది మన శరీరంలో రక్తం ఉంటుంది కదా, సుమారు 4 నుంచి 6 లీటర్లు యావరేజ్గా ఉండే రక్తాన్ని ప్రతి 4 నుంచి 5 నిమిషాలకి, 4 నిమిషాలు అనుకోండి లెక్క కోసం, ప్రతి 4 నిమిషాలకు ఒకసారి తన ద్వారా ఫిల్టర్ చేసి అందులో వచ్చిన మలినాల్ని యూరినరీ బ్లాడర్ పంపించి మంచి రక్తాన్ని ఆర్గాన్ పంపించడం బేసికల్గా ఫిల్టరింగ్ పని చేస్తుంది కిడ్నీ. అలాగే కిడ్నీ ఇది ఒక సెన్సిటివ్ ఆర్గాను. 2 కిడ్నీలు కలిపి 20 నుంచి 30 లక్షల నెఫ్రాన్స్ సుమారుగా ఉంటాయి. ఇవన్నీ కలిపి అనేక పనులు చేస్తాయి. మనం అనుకున్నట్టు కేవలం నేను ఇందా చెప్పిన బ్లడ్దనే కాకుండా ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ తయారు చేస్తుంది, విటమిన్ డి అనే హార్మోన్ తయారు చేయడంలో, యాసిడ్ బేస్ బ్యాలెన్స్ చేయడంలో, పొటాషియంను కానీ సోడియంను కానీ, అలానే వాటర్ని హోమోస్టాసిస్లో ఉంచడంలో కానీ, అలానే రీనల్ గ్లూకోనియోజెన్సిస్లో కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా కిడ్నీ ప్రాథమిక విధులు. అందుకే కిడ్నీ పోవటం అంటే ఒక ఫిల్టరింగ్ పోవటమే కాదు, అన్నిటి మీద దెబ్బ పడుతుంది. నేను ఇందా చెప్పిన అన్నిటి మీద ఆ బ్యాలెన్సెస్, వాటర్ బ్యాలెన్స్ A to Z మీద దెబ్బ పడుతుంది. ఇంతకుముందు కిడ్నీ ప్రతి 4 నిమిషాలకు ఒకసారి మన ఒంట్లో ఉండే రక్తాన్నంతా ఫిల్టర్ చేసి మలినాల్ని యూరినరీ బ్లాడర్ పంపించి ఆ బ్లాడర్ని మనతో పాసు పోయించడం ద్వారా దాన్ని క్లీన్ చేస్తుంది. అలాగే మంచి రక్తాన్ని ఆర్గాన్స్ పంపిస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మీరు నిద్రపోయినా మెలకుగా ఉన్నా ప్రతి 4 నిమిషాలకి ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. మామూలుగా అయితే బ్లాడర్ని ఖాళీ చేయాలంటే మనం ఇందాక పాస్కి వెళ్ళాలని చెప్పాం కదా, దానికి కావాల్సింది మనం సరిపడా నీళ్లు తాగాలి. సరిపడా అంటే ఎంత సరిపడా? ఐసీఎంఆర్ కానీ ఇతర ప్రామాణిక వాటి ప్రకారం మనం తీసుకోమని చెప్పేది సుమారుగా 3 లీటర్లు, అంటే 3.7 రకరకాలుగా ఉన్నాయి, అంటే బరువును బట్టి మారుతాయి. బేసికల్గా 3.5 లీటర్లు తీసుకోమని చెబుతున్నాయి. ఇది చాలా తప్పు. సగటు ఇండియన్కి లేదా హ్యూమన్ బీయింగ్ కావాల్సింది, అంటే మనం ఉండే వాతావరణంలో మగాళ్ళు అయితే కనీసం 5 లీటర్లు కావాలి, ఆడవాళ్ళు అయితే కనీసం 4.5 లీటర్స్ ఇచ్చి తీరాలి. ఈరోజు సగటు ఇండియాలో లీటర్న్నర మించి తాగేవాళ్ళు ఎవరు లేరు. యావరేజ్గా లీటర్న్నరే చాలా ఎక్కువ. ఈ పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా సమస్యలు అక్కడే బిగినాయి. 4 నిమిషాలకు ఒకసారి మన కిడ్నీ రక్తంలో ఉండే వ్యర్థాలన్నింటినీ ఫిల్టర్ చేసి యూరినరీ బ్లాడర్ పంపించినప్పుడు దాన్ని క్లీన్ చేయడానికి మనం ఎక్కువ వాటర్ తాగి ఉంటే అది త్వరగా క్లీన్ అవుతుంది. కానీ ఏం జరుగుతుందంటే వాళ్ళు నీళ్లు తక్కువ తాగిన పరిస్థితుల్లో వ్యర్థాలు ఎక్కువ పేరిపోవటం, మీరు నీళ్లు తక్కువ తాగటం, ముఖ్యంగా మన ఆడవాళ్ళు బయటికి వెళ్తే పాస్కి వెళ్ళాల్సి వస్తుంది అనే సోషల్ ఇన్సల్ట్ భయపడి ఎప్పుడైతే కట్ చేశారో ఆటోమేటిక్గా యూరిన్ క్వాంటిటీ తగ్గిపోయింది. యూరిన్ క్వాంటిటీ తగ్గిపోయినప్పుడు వీళ్ళు పాస్కి వెళ్ళే పీరియడ్ కూడా 7-8 గంటల పాటు గ్యాప్ వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఇంత గ్యాప్ వచ్చిందో వ్యర్థాలేమో 4 నిమిషాల కోసం వచ్చి పడుతున్నాయి. చివరికి 7-8 గంటల విరామం తర్వాత మనం పాస్కి వెళ్ళడం కనుక జరిగినప్పుడు ఈ నీళ్లు క్వాంటిటీ తక్కువ ఉండటం, అలాగే మలినాలు ఎక్కువ ఉండటం చేత అది ఫోర్స్ లేక మలినాలన్నీ బ్లాడర్లో అక్కడ మిగిలిపోవడంతో ప్రతి వాళ్ళకి ఇవాళ 100కి 60-70 మంది పర్సెంటేజ్ ఆడవాళ్ళకి మేము రిపోర్ట్లు చూస్తుంటే అందరికీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కామన్ అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి ఒక వాటర్ పైప్ తీసుకోండి. ఆ వాటర్ పైప్లో బాగా పాకుడు పట్టు ఉందనుకోండి లోపల ఇన్సైడ్. నేను జస్ట్ దానికి పైపుకి ఒక పక్కన ఒక గ్లాసులో నీళ్లు పోసాను. ఆ నీళ్లు జస్ట్ కేవలం రెండో పక్క నుంచి బయటకు వస్తాయి, దాంతోపాటు పాకుడేం రాదు. అదే పైప్కి నేను 10 HP మోటార్ బిగించాను. ఇప్పుడు వాటర్ కొడితే వెళ్తాయింది, అంత లెక్కన వెళ్తుంది వాటర్. అందులో పాకుడు ఉంటుందా? కొట్టుకుపోతుంది. అలాగే మనం యూరినరీ బ్లాడర్లో మలినాలు పోవాలంటే మనం పాస్కి వెళ్ళేటప్పుడు కూడా మనం పోసే దాంట్లో ఫోర్స్ ఉండాలి. ఆ ఫోర్స్ ఉన్నప్పుడే ఆ మలినాలన్నింటినీ 100% తీసేయగలుగుతుంది. ఎప్పుడైతే నీళ్లు తక్కువ తాగి
చాలా తక్కువ నీళ్ళు ఉందో ఆ ఫోర్స్ మిస్ అవ్వటం వలన కేవలం నీరు మాత్రమే బయటికి పోతుంది. వ్యర్థాలన్నీ యూరినరీ బ్లాడర్లు ఉండటం చేత ఇవాళ 100కి 60-70 మంది ఆడవాళ్ళలో ఎక్కువగా చూసేది యూటీఐ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. దీని కారణంగా అనేక అనర్థాలు జరుగుతున్నాయి. చివరికి క్యాన్సర్లకు కూడా దారితీస్తుందంటే అది నీళ్లు తక్కువ తాగటం. నీళ్ళు ఎక్కువ తాగితే ఏం జరుగుతుంది? నీళ్ళు ఎక్కువ తాగితే ఏం జరుగుతుందంటే 2 గంటలకే బ్లాడర్ నిండుతుంది. మనం చాలా ఫోర్స్గా పాస్కి వెళ్ళటం చేత ఆ ఫోర్స్కి నేను చెప్పిన పైపులో 10 HP మోటార్తో కొట్టేసింది అన్నట్టు మనం కూడా కంప్లీట్ క్లీన్ చేసినట్టు వెళ్ళిపోవటం ఇలా జరుగుతుంది. వీళ్ళ జీవితకాలంలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనే పేరే లేదు. కిడ్నీ పోవటానికి ప్రధాన కారణాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొట్టమొదటిది బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషరు అంటే రక్తం ఉండాల్సిన స్పీడ్ కంటే చాలా ఎక్కువ స్పీడ్తో నడవటాన్ని మనం బ్లడ్ ప్రెషర్ అని చెప్పచ్చు. బీపీలు వస్తే కిడ్నీలు ఎలా పోతాయి ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను ఈ ప్లేస్లో ఒక మోటార్ వేసాం. వర్షాకాలం, భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. నేను మోటార్ స్విచ్ చేస్తే దాని చివర ఉంచే అంగుళం అవుట్పుట్ ఉంది. 2 అడుగుల దూరం నీళ్ళు వస్తున్నాయి. కట్ చేస్తే సమ్మర్ వచ్చింది, మళ్ళీ సేమ్ స్విచ్ చేశాను. భూగర్భ జలాలు ఎండిపోయి ఉన్నాయి కాబట్టి 2 అడుగులు బదులు జస్ట్ అడుగు దూరమే నీళ్ళు వస్తున్నాయి. అంటే భూగర్భ జలాలు తగ్గితే నీరు ఆటోమేటిక్ తగ్గుతుంది కదా, తగ్గింది. కానీ 2 అడుగులు వెళ్ళకపోతే నా పర్పస్ నెరవేరదు, నా మిరపతోట ఎండిపోతుంది. అప్పుడు నేను ఏం చేస్తాను? నేను కొత్తగా బోరు ఇప్పుడు వేయలేను, అందులోంచి నీళ్లు పెంచలేను. కాబట్టి నాకు ఉండే ఒకే ఒక మార్గం ఏంటంటే ఆల్రెడీ ఆ అడుగు దూరం వచ్చే నీళ్ళు ఉన్నాయి కదా, ఆ స్లోగా వచ్చే నీళ్ళు ఉన్నాయి కదా, దాని మార్గాన్ని ఆ అంగుళం పైపుని సన్నది చేస్తాను. వేలు మూసో లేదా పైపు సన్నది చేసో ఎప్పుడైతే సన్నది చేశానో నీళ్ళైతే ఏం పెరగవు, కానీ ఆ ఒత్తిడికి నీటి మీద ఒత్తిడి పెంచి అడుగు దూరం వెళ్ళేది కాస్త 2 అడుగులు చేస్తాను. అవసరమైతే 10 అడుగులు వెళ్ళేట్టు కూడా చేయగలను. నేను ఎంత ప్రెషర్ పెడితే వాటర్ అంత స్పీడ్ నడుస్తుంది. ఇక్కడ ఏమైనా వాటర్ క్వాంటిటీ పెరిగిందా? పెరగలేదు. అదే వాటరు ప్రెషర్ పెట్టడం ద్వారా స్పీడ్ నడుస్తుంది. సేమ్ అలాగే శరీరంలో కూడా మన సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా నిరంతరం బ్లడ్ 24 గంటలు 365 రోజుల్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఒకచోట ఆర్గాన్ నుంచి ఇంకో ఆర్గానికి వెళ్ళే ప్రాసెస్లో మనకు మామూలుగా 5 లీటర్ల నీళ్లు కనుక మనం తాగి ఉంటే ఈ 5 లీటర్ల నీళ్లు ఈ రక్తంతో కలిసినప్పుడు ఫ్లో అనేది భూగర్భ జలాలు ఫుల్గా ఉన్నట్టుగా చక్కగా ఒక స్పీడ్, ఒక శరీరం ఉద్దేశించబడిన స్పీడ్ మెయింటైన్ అవుతా స్మూత్గా జరుగుతుంది ట్రాన్సాక్షన్. కానీ మనం ఇవాళ 1.5 లీటర్కి ఎప్పుడైతే తగ్గిపోయిందో, 3.5 లీటర్ డెఫిసిట్ ఎప్పుడైతే రక్తంలో కలవాల్సిన వాటర్ తగ్గిపోయిందో ఆటోమేటిక్గా రక్తం క్వాంటిటీ తగ్గడం చేత అది శరీరం ఉద్దేశించబడిన స్పీడు ఉండదు. మరి రక్తనాళాలు ఒకదాని నుంచి ఒక ఆర్గానిక్ కనుక సరైన స్పీడ్తో అందనప్పుడు మరి ఏం చేయాలి? అప్పుడే సిస్టమ్ మన శరీరంలో రక్తనాళాల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ రక్తనాళాలకి సంకోచించి వ్యాకోచించే స్వభావం ఉంటుంది. ఇదంతా మన సిస్టంలో దాని ర్యాస్ సైకిల్ అనే మెకానిజం కూడా ఉంటుంది. అది వ్యాసో కన్స్ట్రక్షన్ చేసుకుంటుంది. అంటే మన శరీరంలో రక్తనాళాల్లో రక్తం తక్కువ ఉన్నప్పుడు రక్తనాళాలు సంకోచించడం ద్వారా రక్తం మీద ప్రెషర్ తెస్తాయి, ఒత్తిడి తీసుకొస్తాయి. ఆ ఒత్తిడినే మనం బ్లడ్ మీద తీసుకొచ్చే ప్రెషర్నే బ్లడ్ ప్రెషర్ అంటాం. అంటే నీళ్లు తక్కువ దాగి ఉండేవాళ్ళకి వచ్చే కర్మ ఇది. మన తాతల్లో ఎవరికన్నా బీపీలు ఉన్నాయా మీరు చూసారా? ఎందుకు లేవు? ఆ రోజున అందరూ పనిచేసేవాళ్ళు కాబట్టి పనిలో భాగంగా అలసట నిమిత్తం వాళ్ళు చచ్చినట్టు 5 లీటర్ నీళ్ళు తాగేవాళ్ళు. 5 లీటర్ నీళ్లు తాగారు కాబట్టి రక్త ప్రసరణ చక్కగా ఫుల్గా అందినప్పుడు వాళ్ళ బీపీలు ఎవరికి రాలేదు. ఈ జనరేషన్లో చిన్నపిల్లలకు కూడా బీపీలు వస్తున్నాయంటే నీళ్లు తాగకపోవటం అతి ముఖ్యమైన కారణం. ఇప్పుడు మనకి ఇంట్లో లైట్లు ఉన్నాయి, బయట ట్రాన్స్ఫారంలో ప్రాబ్లం వచ్చింది. రావాల్సిన పవర్ కంటే 4 రెట్లు పవర్ వచ్చింది. ఆ బల్బులు ఆగుతాయా? ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు ఈ బల్బులు మాడిపోతాయి. అదే నార్మల్గా ఉంటే ఓకే కదా. అలాగే మన కిడ్నీ అనే సున్నితమైన ఆర్గాన్ బేసికల్గా ఇది ఫిల్టరింగ్ ఆర్గాన్. ముందే చెప్పాను కదా, ఇందులో సుమారు 25 లక్షలు నెఫ్రాన్స్ అత్యంత సున్నితమైనవి ఉంటాయి. ఉల్లిపొరల కంటే పలచకున్నవి మాత్రమే ఫిల్టర్ చేయగలవు. ఈ రక్తాన్ని క్లీన్ చేసేటప్పుడు ప్రాసెస్ అది స్ట్రాంగ్గా ఉండవు కాబట్టి రక్తం అది నిర్దేశించిన వేగంలో వెళ్తే తట్టుకునేట్టు తయారు చేస్తారు తప్ప మీరు మీ ఇష్టం వచ్చిన రక్తం తక్కువ ఉండి స్పీడు నడిపితే తట్టుకోలేదు. ఇది ఎలాంటిదంటే మీరు స్నానం చేస్తూ ఉంటారు, అంగుళం పైపు పెట్టుకుని ఇలా బయట స్నానం చేస్తారు, మీకే ఇబ్బంది లేదు. మనం బయట నుంచి పల్లెటూళ్ళు చేస్తూ ఉంటాం. అదే దాని పైపున సన్నట మార్గం చేసి కొడితే చర్మం చిల్లు కూడా పడుతుంది సేమ్ వాటర్తో. అంటే అదే వాటర్ కదా. అంటే సన్నగా వెళ్ళి ప్రెషర్ పెట్టడం వేరు, ప్రెషర్ లేకుండా స్మూత్గా వెళ్ళటం రెండు వేరు. ఎప్పుడైతే సున్నితమైన ఆ నెఫ్రాన్స్ అన్నీ మీరు ప్రెషర్ పెట్టి బ్లడ్ నడిపారో అందులో ఉండే నెఫ్రాన్స్లో ఎక్కువ శాతం డ్యామేజ్ జరుగుతాయి. డ్యామేజ్ అయ్యి
అది పాడవటం చేత మన కిడ్నీ సుమారు 11 నుంచి 12 సెంటీమీటర్లు ఉండాల్సిన మన కిడ్నీ ష్రింక్ అవుతుంది. ఏ 4 సెంటీమీటర్లకో 5 సెంటీమీటర్లకో 6కో 7కో 8కో 9కో లేదా 3కో ష్రింక్ అవుతుంది. 11 నుంచి 12 సెంటీమీటర్ల నుండి పువ్వులా ఉండాల్సిన కిడ్నీ ష్రింక్ అవుతుంది కదా, ఈ ష్రింక్ అవటాన్నే కిడ్నీ పోవటం అంటారు. ఇదొక్కట మాత్రమే కిడ్నీ పోతుంది అంటాం. కిడ్నీ వివిధ కారణాలతో ష్రింక్ అవ్వచ్చు, అంటే తర్వాత చెప్తాను మీకు, తర్వాత వచ్చే వీడియోలో మీరు చూస్తారు. ఇతర కారణాల చేత కూడా కిడ్నీ ఏం జరిగినా కానీ కిడ్నీ ష్రింక్ అవుతుంది. సుమారు ఎల్డర్స్లో 11 నుంచి 12 సెంటీమీటర్ల మధ్యలో ఉండాల్సిన కిడ్నీ సైజు కాస్త 4కో 5కో 6కో 7కో ష్రింక్ అవ్వటాన్ని మనం కిడ్నీ పోవటం అంటాం. ఇప్పుడు మామూలుగా ఎవరినైనా కిడ్నీ పోయిన పేషెంట్స్ని ఏమైనా కిడ్నీ ఎందుకు పోయింది, ఎలా పోయిందంటే వాళ్ళు చెప్పే సమాధానం, సార్ నాకు క్రియాటిన్ ఎక్కువైందండి, అలాగే నాకు జిఎఫ్ఆర్ బాగా తక్కువైందండి, యూరిన్లో మైక్రో ఆల్బుమిన్ కనిపిస్తుందండి, అలాగే మైక్రో ఆల్బుమిన్ రేషియో తేడా వచ్చిందండి, ఇవన్నీ చెప్తారు. ఇదంతా నాన్ సెన్స్ అండ్ నాన్ సైన్స్. కిడ్నీ పోవటం అంటే క్రియాటిన్లు ఈజిఎఫ్ఆర్లు ఇది కాదు. కిడ్నీ సైజు ష్రింక్ అవ్వటం మెయిన్ కారణం. కిడ్నీ సైజు ష్రింక్ అవ్వటమే మన కిడ్నీ పోవటం. కిడ్నీ సైజు ష్రింక్ అయినప్పుడు ఏం జరుగుతుంది? కిడ్నీ చేసే ఇందాక మీకు చెప్పాను కొన్ని ముఖ్యమైన విధులని. కిడ్నీ ఎరిత్రోపోయిటిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఏంటి ఎరిత్రోపోయిటిన్ అంటే మన శరీరంలో ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ అంటారు తెలుసు కదా. హిమోగ్లోబిన్కి రా మెటీరియలే ఈ ఎరిత్రోపోయిటిన్. మన కిడ్నీ ఎరిత్రోపోయిటిన్ హార్మోన్ తయారు చేస్తే అది మన బోన్ మ్యారోలో హిమోగ్లోబిన్ తయారీకి ఉపయోగపడుతుంది. అంటే హిమోగ్లోబిన్కి రా మెటీరియలే ఎరిత్రోపోయిటిన్. అందుకే ఎప్పుడైతే మీ కిడ్నీ సైజు స్ట్రింక్ అయ్యిందో ఆటోమేటిక్గా అందులో ఎరిత్రోపోయిటిన్ సెల్స్ కనుక డ్యామేజ్ అయ్యి ఉంటే బాగా ఎరిత్రోపోయిటిన్ పడిపోతుంది ప్రొడక్షన్. అంటే ఆటోమేటిక్గా మీ హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ పడిపోతుంది. అందుకే చూడండి కిడ్నీ పోయిన వాళ్ళందరికీ 90% మందికి మీకు హిమోగ్లోబిన్ 5, 6, 4, 7, 8 ఉంటుంది. 13 అలా సుమారుగా ఉండాల్సిన చోట ఇంత పడిపోయిందంటే కారణం ఎరిత్రోపోయిటిన్ లోపడం, దానికి కారణం కిడ్నీ షింక్ అవడం. ఇప్పుడు నా ఎదురుగుండా ఒక గ్లాస్ నిండా వాటర్ ఉంది, 1 లీటర్ బాటిల్ నిండా వాటర్ ఉంది. ఇప్పుడు నేను 1 స్పూన్ ఉప్పు తీసుకున్నాను, ఈ గ్లాసులో కలిపాను. అదే స్పూన్ ఉప్పు తీసుకున్నాను, ఈ బాటిల్లో కలిపాను, లీటర్లో కలిపాను. ఈ రెండిటిలో ఏది ఘాటుగా ఉప్పగా ఉంటుంది? గ్లాసు. అదేంటి, నేను రెండిట్లో కలిపిన 1 స్పూన్ ఉప్పేగా. రెండిట్లో 1 స్పూన్ అన్నప్పుడు ఇది ఎందుకు ఘాటుగా ఉంది? నిజమే, రెండిట్లో 1 స్పూనే ఉంది, కానీ ఇందులో వాటర్ తక్కువ ఉంది. వాటర్ తక్కువ ఉండబట్టి ఆ స్పూన్ ఉప్పు ఘాటుగా ఉంది. ఇక్కడ వాటర్ ఎక్కువ ఉండబట్టి అదే స్పూన్ ఉప్పు ఘాటు తక్కువగా ఉంది. అలాగే మన శరీరంలో క్రియాటిన్ కూడా రక్తంలో పర్సెంటేజ్ చూస్తాం. ఎప్పుడైతే ఎరిత్రోపోయిటిన్ తగ్గి మీకు హిమోగ్లోబిన్ తగ్గిందో మీకున్న ఇప్పటివరకు ఉన్న అదే స్పూన్ క్రియాటిన్ రక్తం తగ్గేటప్పటికి పర్సంటేజ్గా ఎక్కువగా చూపిస్తుంది. ఇన్నాళ్ళు ప్రపంచంలో మనం నమ్మిన చెత్త సిద్ధాంతం ఏంటంటే, మన చెవిలో పెట్టబడిన అతిపెద్ద కాలీఫ్లవర్ ఏంటంటే, మీ కిడ్నీ పోకముందు మీకు ఏదో 1 స్పూన్ క్రియాటిన్ ఉన్నట్టు, కిడ్నీ పోగానే 4-5 స్పూన్లు కొత్తగా వచ్చి పడినట్టు. కాదు, మీ క్రియాటిన్ పెరగలేదు. మీ క్రియాటిన్ ఇంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. మిగిలిన వాళ్ళందరికీ ఎంత ఉందో అంతే ఉంది. మీ హిమోగ్లోబిన్ ఇదివరకు 13, 14, 12 ఉంది కాబట్టి సేఫ్టీగా ఇది 1లో ఉంది. ఎప్పుడైతే ఇది తగ్గిందో ఆటోమేటిక్గా మీ క్రియాటిన్ ఎక్కువ చూపిస్తుంది. నీళ్లు తక్కువ ఉండబట్టి ఉప్పు ఎలా ఎక్కువైందో రక్తం హిమోగ్లోబిన్ తగ్గబట్టి మీ క్రియాటిన్ ఎక్కువైంది. కాబట్టి దయచేసి మీరు క్రియాటిన్ని పెద్ద పారామీటర్గా మీరు భావించద్దు. ఇప్పుడు క్రియాటిన్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఉదాహరణకి నా ముందు ఏబి అనే 2 పర్సన్స్ ఉన్నారు. ఏ అనే అతనికి క్రియాటిన్ 25 ఉంది, హిమోగ్లోబిన్ 15 ఉంది. బి అనే అతనికి క్రియాటిన్ 5 ఉంది, హిమోగ్లోబిన్ 3 ఉంది. ఇప్పుడు చెప్తున్నాను, క్రియాటిన్ 25 కంటే క్రియాటిన్ 5 ఎక్కువ డేంజర్. అలాగే ఇంకో కేసు తీసుకోండి. నా ముందు ఏబి 2 ఉన్నారు. ఏ అనే అతనికి సుమారు 12 సెంటీమీటర్లు ఉండాల్సిన కిడ్నీ సైజు తగ్గటం చేత 9 సెంటీమీటర్లకు వచ్చింది. బి అనే అతనికి సైజు తగ్గి 12 సెంటీమీటర్లు ఉండే కిడ్నీ 3 సెంటీమీటర్లకి అంటే బాగా తగ్గిపోయింది. ఇప్పుడు మామూలుగా అయితే ఇద్దరు ఎక్కువ డేంజర్ ఎవరంటాం? 3 సెంటీమీటర్లు అండి, అంటే బాగా తగ్గిపోయింది కాబట్టి వీళ్ళకి ఎక్కువ కిడ్నీ ప్రాబ్లం ఉందని చెబుతాం. ఇక్కడ మీకు చిన్న పాయింట్ చెప్పాలి. కిడ్నీ పోయిన వాళ్ళందరికీ కూడా
ఎరిథ్రోపోయిటిన్ సెల్స్ అదే రేషియోలో పోవు. మీ కిడ్నీ డ్యామేజ్ అయిన పర్సంటేజ్ వేరు, అందులో ఎరిథ్రోపోయిటిన్ సెల్స్ కనుక ఎక్కువ పోయి ఉంటే ఎక్కువ హిమోగ్లోబిన్ తగ్గుతుంది. అలాగే ఎరిథ్రోపోయిటిన్ సెల్స్ మీకు డ్యామేజ్ 80% జరిగి ఉండొచ్చు, కానీ ఆ డ్యామేజ్లో ఎరిథ్రోపోయిటిన్ సెల్స్ లేనప్పుడు మీకు ఎరిథ్రోపోయిటిన్ కూడా ఎక్కువ ఉంటుంది ప్రొడక్షన్, తద్వారా హిమోగ్లోబిన్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇదేమి రేషియోస్ కిడ్నీ 50% పోయింది కాబట్టి ఇంత డౌన్ అవ్వాలి అలా ఉండదు. ఈ రెండు రేషియోలు వేరుగా ఉంటాయి. సరే పక్కన పెట్టండి. ఇప్పుడు మనకి ఇందాక నేను 3 సెంటీమీటర్ల కిడ్నీ అన్నాను కదా, ఇతనికి హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటే చేత క్రియాటిన్ 2 ఉంది. ఫస్ట్ అతను ఏకి అతనికి 9 సెంటీమీటర్లు ఉన్నప్పటికీ మామూలుగా అదర్వైజ్ ఎనిమిక్ కాబట్టి అతనికి క్రియాటిన్ 10 ఉంది. ఇప్పుడు మీరు 10 డేంజరా 2 డేంజరా క్రియాటిన్ అంటే అసలు ఆ లెక్కే చూడకూడదు. వెన్ ఇట్ కమ్స్ టు ఈ రెండు కంపారిజన్ సైజు క్రియాటిన్ అంటే క్రియాటిన్ అనే మార్కర్ని తీసి చెత్తపుట్ల పారేయండి. ఓన్లీ సైజు మ్యాటర్. అంటే సైజు ఉన్నప్పుడు మనం చూసుకోవాల్సింది క్రియాటిన్ గురించి కాదు, సైజు వాళ్ళకు ఎవరికి సైజు కనుక బాగా షింక్ అయితే వాళ్ళ డేంజర్. అలాగే ఇందాక చెప్పినట్టు ఎవరికి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే వాళ్ళు డేంజర్. ఇక్కడ చూడాల్సిన హిమోగ్లోబిన్ నాట్ క్రియాటిన్. సో ఈ రెండు కేసులు అర్థమైనాయి కదా. ఇప్పుడు మీకు 4 సిచ్యువేషన్లు చెప్తాను. క్రియాటిన్ హిమోగ్లోబిన్ కంపారిజన్లో మీకు 4 సిచ్యువేషన్లు. ఇక్కడ మీరు క్రియాటిన్ అంటే మన అప్పు అనుకోండి, జనరల్ టర్మ్స్లో చెప్తున్నాను. క్రియాటిన్ అంటే మనకుండే అప్పు, హిమోగ్లోబిన్ అంటే మనకుండే ఆస్తి. ఇప్పుడు కేసు నెంబర్ 1, నాకు క్రియాటిన్ చాలా ఎక్కువ ఉంది అంటే నా అప్పు చాలా ఎక్కువ ఉంది, అమ్మో అప్పు చాలా ఎక్కువ ఉంది. డోంట్ వరీ, నాకు ఆస్తి కూడా ఎక్కువ ఉంది, హిమోగ్లోబిన్ కూడా ఎక్కువ ఉంది. క్రియాటిన్ ఎక్కువ ఉంది, హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంది, ఆస్తి ఎక్కువ ఉంది, పర్లేదు, అప్పు కూడా, రెండు సమానంగా ఉన్నప్పుడు నో ప్రాబ్లం. ఈ కేసు నో ప్రాబ్లం. రెండో కేసు, నాకు క్రియాటిన్ తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ కూడా తక్కువ ఉంది, నాకు అప్పులు తక్కువ ఉన్నాయి, నా ఆస్తులు కూడా తక్కువ ఉన్నాయి. ఈ కేసు కూడా నో ప్రాబ్లం. మూడో కేసు, నా క్రియాటిన్ చాలా తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ చాలా ఎక్కువ ఉంది, నా అప్పులు చాలా తక్కువ ఉన్నాయి, నా ఆస్తులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది మనం కోరుకునేది. సో ఈ 3 కేసుల్లో నో ప్రాబ్లం. ఒకే ఒక్కటి మనం క్రియాటిన్ గురించి దీని గురించి వర్రీ అవ్వాల్సిన ఒకే ఒక్క సిచ్యువేషన్, నాకు క్రియాటిన్ చాలా ఎక్కువ ఉంది, హిమోగ్లోబిన్ చాలా తగ్గింది. అంటే నా అప్పులు చాలా ఎక్కువ ఉన్నాయి, నా ఆస్తులు చాలా తక్కువ ఉన్నాయి. ఈ ఒక్క పాయింట్ గురించే మనం వర్రీ అవ్వాలి. ఒకవేళ ఈ ప్రోగ్రాంలో ఇతర కారణాల చేత నీకు క్రియాటిన్ పెరిగింది, రిపోర్ట్లో క్రియాటిన్ పెరిగింది, హిమోగ్లోబిన్ కూడా పెరిగి ఉంటే నో ప్రాబ్లం, నో ఇష్యూ, యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. కేవలం క్రియాటిన్ మనకి బాగా పెరిగి హిమోగ్లోబిన్ బాగా తగ్గిన ఈ ఒక్క సిచ్యువేషన్లో మాత్రమే కిడ్నీ గురించి ఆలోచించండి. ఇది క్రియాటిన్ సంబంధించి. దయచేసి ఎవరో కూడా కిడ్నీ పోయిన వాళ్ళు ఇలాంటి చెవులో పూల గురించి మాట్లాడకండి. క్రియాటిన్లు, ఈజీఎఫ్ఆర్ అంటే ఎస్టిమేటెడ్ గ్లోమరులర్ ఫిల్టర్ రేట్, అదొక ఎస్టిమేషన్. ఈ క్రియాటిన్లు వీటిని బేస్ చేసుకునే ఒక ఎస్టిమేషన్. అలాగే యూరియా కొంతమంది చెప్తూ ఉంటారు యూరియా కనిపించిందని. యూరియా అనేది కేవలం కిడ్నీ పోతేనే కాదు, కిడ్నీ పోయినప్పుడు యూరియా కనిపించవచ్చు ఎక్కువగా, కానీ మీరు గట్టిగా మటన్ 1 కిలో పీకినా కూడా మీకు యూరియా కనిపిస్తుంది. ఇంకా ఇతరత్ర హెల్త్ సమస్యల్లో కూడా యూరియా కనిపిస్తుంది. కాబట్టి కిడ్నీ పోవడానికి అది మార్కర్ కాదు. ఇక నుంచి మనం మాట్లాడాల్సిన భాష కిడ్నీ పోయిన వాళ్ళందరూ ఒకే ఒక్క మాట, నా కిడ్నీ సైజ్ ఎంత అండి, 6 సెంటీమీటర్ రైట్ కిడ్నీ అండి, 7.3 అండి, లేదా 4.8 అండి, ఇలాంటి భాష మాట్లాడండి. దయచేసి క్రియాటిన్ అనే చెత్త లాంగ్వేజ్ మాట్లాడకండి. అలాగే ఈజీఎఫ్ఆర్ కూడా క్యాలిక్యులేషన్స్, ఇవన్నీ బోర్డు క్యాలిక్యులేషన్స్. రక్తం పెరిగినప్పుడు క్రియాటిన్ కూడా పెరిగినా ఏమీ కాదు. ఓకే. సెకండ్ కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మీ హిమోగ్లోబిన్. ఈ రెండు చూసుకోండి మేజర్గా. క్రియాటిన్ ఈజ్ ఫైన్, క్రియాటిన్ తగ్గడం మంచి విషయమే, అంటే ఆటోమేటిక్ జరిగేది కాబట్టి. కానీ అది మెయిన్ అన్నట్టు చూపించద్దు. అర్థమైందండి? ఇప్పుడు ఉదాహరణకి బ్లడ్ షుగర్ ఉంది, 500 షుగర్ ఉంటుంది, మందుగానే 90 వచ్చింది, 90 వస్తే ఇక డయాబెటీస్ కాకుండా పోయాడా? 90 ఉంది కాబట్టి నాన్ డయాబెటీస్ అయిపోతాడా? ఆ డయాబెటీసేగా, ఆడ హెచ్బిఎన్సీ 15-16 ఉందిగా, వాడు డయాబెటీసే. మీరు బ్లడ్ షుగర్ చూపించి మందు వేసిన 90 ఉంది కాబట్టి అంటే అలా పారామీటర్ కాదు, ఇది కూడా అంతే. సో క్రియాటిన్ అనేది మారే పరిస్థితిలో ఉంది కాబట్టి క్రియాటిన్ అనేది మేజర్ కన్సిడరేషన్, మీరు చూడమాకండి. సో వీఆర్కే డైట్లో ఈ ప్రపంచంలో సిస్టమేటిక్గా ప్రతి 45 నిమిషాలకు ఒకసారి 300 ml చొప్పున నేను సుమారు 17 సార్లు ఎక్కువ మందికి, అంటే కిడ్నీ వాళ్ళకి వేరే ప్రోటోకాల్ ఉన్నప్పటికీ వీఆర్కే డైట్లోనే ఇలా ఒక సిస్టమేటిక్ ఇవ్వటం వలన నీరు పుష్కలంగా తీసుకుంటారు. ఇన్నాళ్ళు 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు నీళ్లు తీసుకున్న వీళ్ళంతా నా డైట్లో కంపల్సరీగా 5 లీటర్ల దాటి ఎప్పుడైతే తీసుకుంటారో ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ ఎవరికైనా తగ్గి తీరాల్సిందే. రక్త ప్రసరణ చక్కగా నడిచినప్పుడు మీకు బీపీ అనేది ఉండదు. బీపీ రావటానికి రెండవ అతిపెద్ద ప్రధాన కారణం ఏంటంటే
ఇన్సులిన్ రెసిస్టెన్స్. బీపీ రావడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణం. నిజానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక చెట్టు. ఈ చెట్టుకి దాదాపు 50-60 కొమ్మలు ఉంటాయి. ఒక కొమ్మ పేరు బీపీ, ఒక కొమ్మ పేరు షుగరు, ఒక కొమ్మ పేరు థైరాయిడ్, గ్యాసు, ఒబెసిటీ, అలాగే పీసీఓడి, రకరకాలు. ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే చెట్టు తాలూకు వేరువేరు కొమ్మలు. మామూలుగా అలోపతిలో లేదా ఇతర విధానాల్లో బీపీకి జీవితాంతం చచ్చే వరకు మందులు ఇస్తారు. వీఆర్కే డైట్ చేస్తే ప్రపంచంలో ఎవరు డైట్ చేసినా బీపీ 99.9999 పెట్టుకోండి శాతం మందికి నెలలోపే బీపీ తగ్గి తీరుతుంది. కారణం ఏంటంటే ఇందా చెప్పి నేను వాటరు పుష్కలంగా ఇవ్వడంతో పాటు ఈ ప్రపంచంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోగొట్టేది వైద్య విధానాల్లో చూసుకుంటే అది వీఆర్కే డైట్. దేనికైనా సరే మనం మూల కారణంకి వెళ్ళాలి. బీపీ రావడానికి కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నాం కదా. ఇన్సులిన్ రెసిస్టెన్స్కి రావడానికి కారణం ఏంటి? అత్యధిక గ్లూకోజ్ తీసుకుంటాం. మనం గ్లూకోజ్ మెటబాలిజాన్ని అబ్యూజ్ చేసి విపరీతంగా సెల్ పరిధి దాటి విపరీతంగా తినడం కారణంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది. ఇన్సులిన్ మామూలుగా ఫైన్, కానీ రెసిస్టెన్స్ వచ్చిందంటే గ్లూకోజ్ మెటబాలిజాన్ని అబ్యూజ్ చేసాం, ఓవర్గా వాడాం. చిన్నప్పుడు మనకి రాజుగారి 7 చేపలు కథ చెప్పారు. దాంట్లో నీతి ఏంటంటే చేప ఎందుకు అనలేదంటే ఒక కారణం చెప్తారు. ఆ కారణాన్ని అడిగితే ఇంకొక కారణం, ఇంకొక కారణం, ఇలా ఒక మూల కారణం దగ్గరికి వెళ్తుంది. ఆ మూల కారణం సరిగ్గా ఉంటే అన్నీ సరిగ్గా ఉండే చేపలు కూడా సరిగ్గా ఉండే కదా. అలాగే మూల కారణం ఏంటి? బీపీ రావడానికి మూల కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూల కారణం ఏంటి? ఇన్సులిన్ విపరీతంగా ఉంటాం. అసలు ఇన్సులిన్ విపరీతంగా ఎందుకు ఉంది? విపరీతంగా గ్లూకోజ్ తిన్నావు కాబట్టి. గ్లూకోజ్ని పీక్ అవుతా పోలా. ఇప్పుడు నేను గ్లూకోజ్ని పీక్ అవుతా పారేసా. మీరు తినే ఆహారం నుంచి గ్లూకోజ్ పీకేసా. ఎప్పుడైతే గ్లూకోజ్ని పీకేసానో అప్పుడు గ్లూకోజ్ కోసమే పుట్టే ఇన్సులిన్ ఉండదుగా. ఇన్సులినే లేనప్పుడు ఇన్సులిన్ మీద రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకి మీకే సుబ్బారావు నాయుడు కోపం ఉంటుంది అనుకోండి. ఆడేదో మీకు ద్రోహం చేశాడు, సంథింగ్, ఆడి కరిపితే చంపేస్తాను, కొరికేస్తాను, ఆడి మెడకాయ కొరికి చంపేస్తాను అంటారు మీరు. సడన్గా సుబ్బారావుకి హార్ట్ అటాక్ చచ్చిపోయాడు, వాడి సంవత్సరం కూడా అయిపోయింది. ఇప్పుడు ఎవడో మీ దగ్గరికి వచ్చి సుబ్బారావు అని టాపిక్ తెచ్చాడు. ఇంకా మీరు వచ్చే సుబ్బారావు గారి మెడకాయ కొరికేస్తా చంపేస్తా అంటారా? మీరు చంపేయటం కూడా ఉన్నాడా? చచ్చాడుగా, ఇంకా చచ్చినట్టు మీద కసే ఉంటుంది. ఎలా తీసుకుంటారు? సో సుబ్బారావు ఉంటేనే సుబ్బారావు మీద కసి ఉంటుంది. అలాగే ఇన్సులిన్ ఉంటేనే రెసిస్టెన్స్ ఉంటుంది ఇన్సులిన్ మీద. నేను గ్లూకోజే పీకెత్తే ఇన్సులినే లేదు, ఇన్సులిన్ పీకెత్తే ఇన్సులిన్ మీద రెసిస్టెన్సే లేదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదు, బీపీనే లేదు, అయిపోయింది, గాన్. భూమి మీద మనిషి జన్మ ఎత్తిన ఎవరికైనా సరే చిట్టుకేసినట్టు తగ్గాల్సిందే, తగ్గి తీరాల్సిందే. ఎందుకు జీవితాంతం మందులు పట్టడం? ప్రపంచంలో అంత కర్మేం పట్టలేదు. వీఆర్కే డైట్ చేస్తే ఎవరికైనా మ్యాక్సిమం దాదాపు అందరికీ లేదా ఎక్కువ మందికి కొన్ని ప్రోటోకాల్ భాషలు ఉన్నాయి కదా, దాని ప్రకారం చెప్పాలంటే దాదాపు ఇంచుమించుగా ఎక్కువ మందికి తగ్గుతుంది. ఎప్పుడైతే వీఆర్కే డైట్ చేసామో బీపీ పోయింది. వీఆర్కే డైట్లో బాగా నీళ్లు ఫుల్గా తాగారు. కిడ్నీ పోవడానికి ప్రధాన కారణాలు ఇంకా ఉన్నాయిలే కానీ చెప్తాను. బేసికల్ బీపీ కారణంగా వచ్చేది ప్రధానంగా బీపీ, నీళ్లు బాగా తక్కువ తాగటం, అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన వస్తుంది. ఈ 2 కారణాలు లేనప్పుడు ఇంకా ఏముంది, ఆటోమేటిక్గా బీపీ కారణంగా పోయే కిడ్నీలు మొత్తం చక్కగా రికవర్ అవుతుంది. ఎప్పుడైతే బీపీ పోయిందో కిడ్నీని పోగొట్టిన మూల కారణం పోతే మీ కిడ్నీ పోయి రిస్కే లేదు మీ లైఫ్లో. సో వీఆర్కే డైట్ చేయండి, ఎంత చిటుకలో తగ్గిపోతే మీకే అర్థమవుతుంది. ఆ తర్వాత మీ కిడ్నీ సంబంధించి లైఫ్ లాంగ్ ఏ రిస్క్ లేదు. ఇప్పటివరకు ప్రపంచంలో కోట్ల మంది బీపీ బాధితులు ఉన్నారు. వీఆర్కే డైట్ చేస్తే వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు తప్ప అందరికీ బీపీ నెల రోజుల్లో తగ్గి తీరాల్సిందే. 1000%, 1,00,000% తగ్గి తీరాల్సిందే మెజారిటీ.